ఎన్ని 10 లక్షలా? అంతగానే మీద దగ్గర మీరు? సార్ అందుకే 10,000 డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్. ఏందా ఇచ్చే డిస్కౌంట్? బిల్ ఏమో వెనిస్ లక్కున్నా, డిస్కౌంట్ పినిస్ లక్కున్నది. అసలు మిమ్మల్ని కళ్ళు కాంపౌండ్ తీసుకుపోవాలరా? తాతరమ్మంటుండ్రా? ఈయనెప్పుడు పిలుస్తాడో దేవుడు పైకి. తీసుకపోయి గీకేసి వచ్చాయి. ఓకేరా? నువ్వు బాగా చదువుకోవాలి, ఓకేనా? ఏం పిలిచినావంట? అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఇగో గీ ముచ్చట్లు చెప్పి నేను న్యూస్ ని తీసుకొచ్చాను. నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెళ్లేయడిది. ఇప్పుడు చూడు, పార్టీ ఇచ్చినట్లేదు, పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది. బిల్లు గురించి కాదురా, పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు. నువ్వు వచ్చి ఇన్ని రోజులైంది, ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా? ఓ మస్తుగానే అర్థం చేసుకున్నాం. ప్రియా అంటే ప్రియా పచ్చళ్ళ లెక్క. ప్రియా ఆవకాయలక కారంగా ఉంటది, నిమ్మకాయలక పొల్లగా ఉంటది, అల్లం లెక్క తీపిగా ఉంటది, ఉసిరికాయలక్క ఉగరుగుంటది. అమీర్పేట అని దొరుకుతుంది, అమెరికాలో అని దొరుకుతుంది. ప్రియ గురించి చెప్పరా అంటే పత్తాళ్ళ గురించి చెప్తావేంటరా? సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి. మళ్ళీ వచ్చిండాడు. తన కాఫీ అంటే చాలా ఇష్టం. సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఓపిక కూడా ఎక్కువే. తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, తను మనతో ఉంటే పండగలా ఉంటుంది. ఇంతకీ నువ్వెవరు? తన్ని ప్రేమించిన వాడిని. లైట్ తీసుకో, ఇంకా వన్ సైడ్ లో రై, నువ్వంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్, జీవితంలో మళ్ళీ మీకు కనబడను. ఏంటో నీకు చెప్పేది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసారా సార్, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు. అందరికీ లైఫ్ పార్ట్నర్స్ ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా. సగం దోశ ఇచ్చావేంటి? హాఫ్ కాదు, నా హార్ట్. ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని. అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా. ఏమని? ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని. అక్కడ గవర్నర్ నా ప్రెసిడెంట్ డొనాల్డ్ పార్ట్నర్, అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తున్నాను. కొత్త 5,000 నోట్ల గురించి ఏ ఛానల్లోనూ రావట్లేదు. నువ్వు చూడాల్సిందే న్యూస్ ఛానల్ కాదు, డిస్కవరీ ఛానల్. అదేంటి? కొత్త కొత్తవన్నీ అందులోనే వస్తాయి కదా పార్ట్నర్. రైట్, డిస్కవరీ ఛానల్ పెట్టు. పార్ట్నర్, నాకు ఇంకో ఫేవర్ చేయాలి ప్లీజ్. పొద్దున్నే విడిచిన బట్టల్లో 3 2,000 నోట్లు దొరికాయి, అవి కూడా నువ్వే మార్చి పెట్టాలి ప్లీజ్. అవి కూడా లేకపోతే ఎలా బతుకుతావు పార్ట్నర్? అదే నా గుర్తుగా నీ దగ్గర పెట్టేసుకో పార్ట్నర్. బాయ్. ఎక్కడికి రా? గోవిందా. నీ లవ్ స్టోరీ సక్సెస్ అవుతే వీడిని తిరుపతికి తీసుకొచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున్నాను. అక్కడికి వెళ్తాను అనమాట. పదపరా గోవిందా. చాలా థ్యాంక్స్ రా, నీ వల్లే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. అసలు ప్రాబ్లం మేము వెళ్ళాక తెలుస్తుంది. డబ్బులున్నాయా? 5 కోట్లు. 5 నోట్లను పోయి 5 కోట్ల అన్నాడు ఎదవా దరిద్రుడు. ఇవ్వంచు. ఇది నీ పేరు మీద హుండీలో వేస్తారే. బాయ్. జాగ్రత్తగా వెళ్ళరారా.
ఇల్లంతా వెతకండి. సార్ ఏంటి సార్ ఇదంతా? వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టారు. నేను కిడ్నాప్ చేయడం ఏంటి సార్? ప్రియకేమేంటి సార్? చెప్పోయే. నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూశాను. నేనా సార్? ఏంటి సరే, నీకేం ద్రోహం చేశావని మాతో ఇలా ఆడుకుంటున్నావు? నా కూతురు పెళ్లి చెడగొట్టావు. ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు. నీ మాయ మాటలు విని నన్ను ఎదిరించేలా చేశావు. చెప్పరా, తను ఎక్కడుందో? సార్ ఒక్కసారి నేను చెప్పచ్చు. ఇప్పుడు మాట్లాడు. సార్, లోకర్ రూమ్ లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్. సిబిఐ వాళ్ళు అది చూశారు సార్. నేను బయటకు వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్టలేదని జీఎం గారు మీ మీద కేసు ఫైల్ చేశారు. నేను రికవరీ చేయడం? సార్ సార్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్. ముందు స్టేషన్ కు పద, అక్కడ తెలుసుకుందాం. సార్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పింది సార్. నేను ప్లేస్ లో బ్యాంక్ వస్తా. బ్యాంక్ మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్స్ ఇచ్చేస్తే డల్లగొండగా ఎలా ఉంటాడా? 5 నోట్లను పోయి 5 కోట్ల అన్నాడు దరిద్రుడు. సార్ సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. ఇదంతా చేసేది నా తమ్ముడు సార్. ఏంటి నువ్వు చెప్పేది? సార్ నిజం సార్. వాడు నేను ఒకేలాగా ఉంటాం సార్. వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇలా చేస్తాడని అనుకోలేదు సార్. సార్ నిజం సార్. 5 కోట్లు తప్పి 5,000 నోటిచ్చి నేను కాదని చేశాను. స్కౌండ్రల్ సీఏ ఉన్నాడు, కనపట్లేదా? తోలు తీస్తా. ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి. సార్ ఏం సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? సార్ ప్లీజ్ సార్ నన్నేం చేయొద్దు సార్. నా మాట నమ్మండి సార్. నాలాగా ఇంకొకటి ఉన్నాడు సార్. వాడే సార్ ఇదంతా చేసింది. తెలుసు, వాడేనేమో చూడు. ఎంత నమ్మేనరా నేను? సొంత అన్ననే మోసం చేద్దాం ఎలా అనిపించిందిరా నీకు? ఏం చేద్దాం, అవసరం అలాంటిది. మనిషి వారా నువ్వు? చెప్పరా, ప్రియ ఎక్కడుందో చెప్పు. ప్రియంట్రా మధ్యలో? ప్రియం నేను తీసుకెళ్ళానని వాళ్ళ చెల్లి చెప్తుందిరా. నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్లేది. ప్రపంచంలో డబ్బును తప్ప దేన్ని ప్రేమించను రా. అనవసరంగా నిద్రలేసి నా క్యారెక్టర్ ని బ్యాట్ చేయకు. నటించకరా. నటించేది నేను కాదరా, నువ్వు. కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేశావు. పైగా అసలు డబ్బులున్నాయా అని వాటేసుకొని మరి ఇచ్చావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజంరా. రాత్రి నువ్వు బ్యాగ్ సర్దుతుంటే మా వాడు చూశాడంట. నేననుకో నాకు పేడదవా. మధ్యలో డబ్బులు చూసుకుందాని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్రాలు ఉన్నావే. బానే మార్చావురా. మాట మార్చకరా. ఎక్కడుందో చెప్పు. ప్రియ సంగతి నాకు తెలియదు. నా డబ్బు ఎక్కడుందో చెప్పు. ప్రియం తీసుకెళ్ళి నువ్వే. నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే. ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తాడు రా? డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. ఏమన్నావు? తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తారా? మనలా ఉన్న ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే. జై కూడా బ్రతికే ఉన్నాడంటావా? జై కాదు, రావణ్ మహారాజ్ బోల్. చాలు, ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు. మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా? వాణ్ణి చంపేసి ధైర్యంగా బ్రతుకుదామా? మన పాలిట రాక్షసుడిగా మారిన ఆ రావణుణ్ణి మనం ఏం చెయ్యాలి? చంపాలి. చంపాలి, చంపాలి, చంపాలి. వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా. ఆపడానికొస్తాడా? వస్తే ప్రాణాలతో వెళ్తాడా? ఇవ్వరా?
రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? ఉందా? నా కోట మీద దాడి చేసిన వీణ్ణేం చెయ్యాలి? ఒక్కడు పోవడం రైటా? ఊరు మొత్తం పోవడం రైటా? చంపేయాలి. చంపేయాలయ్యా, చంపేయాలి. ఇప్పుడు సమస్య డబ్బు గురించి కాదు లాయరు, పాస్పోర్ట్ గురించి. అది లేకుండా అమెరికాకి వెళ్ళే మార్గం ఉందా చెప్పు? ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ ఉందా? నువ్వు ఇండియాలో ఉండిపోవడమే. హలో 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 ఏంటి బాత్రూమ్ లో ఫోన్ ఏంటయ్యా? మాకు ఫోన్ లేవా? మేము మాట్లాడుకోలేమా? నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెలా మాట్లాడతావు? గాలిపటం తీసుకా. ఏంటి ఎంతసేపు? ఘాట్ జిల్లాది నీది ఒకటే జిల్లా ఏంట్రా? పగలప జై మీకు పేరుకే అన్న, మాకు తోడబుట్టినన్న. అన్న
ఇప్పుడు గుర్తుకొచ్చాడా? అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్. ఏంటి సార్ ఇదంతా? జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే. మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు. జై గుండెల్లో రాజుకున్న అవమానం అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది. ఒక కళాకారుడిగా కాదు, ఒక అన్నగా కాదు, కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు. తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరంపూర్కి తీసుకొచ్చింది. నేను చెప్పేది విను, ముజే చూడదు. ఏంట్రా వదిలేది? మిశ్రాబాయిని కాదని సొంతంగా దండాలు మొదలు పెడతారా? ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా? ఏంట్రా అది? గుర్తింపు ఎవరికి రాకూడదంటాడేంటి? అది ఎవడబ్బా సొత్తు కాదు. ఎవడి గుండెల్లో దమ్ముంటే వాడిదే. ఆ రోజు మేం చూసింది 10 ఏళ్ల పిల్లాన్ని కాదు, 10 తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. సీ మాఫియా, కోల్ మైనింగ్, సెటిల్మెంట్స్, ఇలా ఒకటి కాదు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో రావణ్ గుర్తింపును తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు. వాళ్లలో ముఖ్యంగా మిశ్రా, వాడి తమ్ముడు తివారీ. రావణ్ని నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు. దాంతో ఒకరోజు ఆ రావణ్ గారికి 2 ఆప్షన్స్ అని చెప్పు. 1, మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఈ ఏరియా వదిలి పారిపోమ్మను, లేదా మా కాళ్ళ కింద బతకమ్మను. మీరైనా మాకు 2 ఆప్షన్లు ఇచ్చారు, కానీ మా రావణ్ మీకు 1 ఆప్షన్ ఇవ్వలేదు, చచ్చిపోవడం తప్ప. సర్కార్, 5 ఏళ్లకు ఒక్కసారి చెవిడ్ ఫండ్ కావాలా, లేదా జీవితాంతో నీ తోడుండే ఈ రావణ అండ కావాలా?